BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథల్లా. ఎవరి దారి వారిదే, ఎవరి గోల వారిదే. బీజేపీలో నయా ట్రెండ్. భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అన్న భావన అందరిలో ఉంటుంది. ఆ పార్టీలోని నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడేందుకు వీలుండదు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తరహాలో బీజేపీలో నేతల మధ్య గ్రూపు రాజకీయాలు చాలా తక్కువగా ఉంటాయన్న అభిప్రాయం ఉండేది. తెలంగాణ బీజేపీలోనూ మొన్నటి వరకు అదే పరిస్థితి ఉండేది. కానీ పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ రాజకీయాలు నయా ట్రెండ్ కనిపిస్తోంది. పార్టీలోని నేతలు గ్రూపులుగా విడిపోయి ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటోంది. ప్రభుత్వ నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా అనే విషయం అర్థం కాక ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైడ్రా విషయంలోనూ బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరికొందరు నేతలు హైడ్రా తీరును తప్పుబట్టగా ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు హైడ్రా పనితీరును ప్రశంసిస్తున్నారు. తాజా పరిస్థితిని చూస్తే రాష్ట్ర బీజేపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ అధిష్టానం రాష్ట్రంలో పరిణామాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో కొందరు నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు మంచి ఫలితాలను కట్టబెట్టారు. 17 ఎంపీ స్థానాలకు గాను 8 స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీకి ఇది పెద్ద విజయమనే చెప్పొచ్చు. ఎన్నికల్లో సానుకూల ఫలితాలను సాధించి ఊపు మీదున్న బీజేపీ ఆ జోష్ ను ప్రస్తుతం కంటిన్యూ చేయలేకపోతోంది. నేతల మధ్య వర్గ విభేదాల కారణంగా పార్టీ శ్రేణులు సైతం ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో విజయం తర్వాత కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్త వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ తో పాటు మరికొందరు నేతలు అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతున్నారు. అదే సమయంలో బీజేపీ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొందరు నేతలు పార్టీ లైన్ దాటి తమ అభిప్రాయాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీలోని ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడటం బీజేపీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మేఘా సంస్థ తప్పిదాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక సుంకిసాల ప్రాజెక్టు గోడ కూలితే మీడియాను తీసుకెళ్లి మరీ చూపించి కాంట్రాక్టు సంస్థ తప్పిదాలను ఎత్తి చూపారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మేఘాకు అక్కడి ప్రభుత్వాలు పలు ప్రాజెక్టులు అప్పగించడంతో ముందుగా మేఘాపై బీజేపీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్తో కమలనాథులు డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. తాజాగా రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా విషయంలోనూ బీజేపీ నేతలు ఏకాభిప్రాయంతో లేరు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు ఓపెన్ గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేస్తున్నారు. హైడ్రా తీరును కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తప్పుపట్టారు. దీంతో బీజేపీ హైడ్రాకు వ్యతిరేకమని అందరూ భావించారు. కానీ ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్లు పెట్టి హైడ్రా కూల్చివేతలను సమర్థించాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి, మరికొందరు బీజేపీ నేతలు హైడ్రాను ఏర్పాటు చేయడం పట్ల రేవంత్ సర్కార్ను అభినందించారు. ఇవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా పార్టీ అభిప్రాయంగానే చెప్పేశారు. దీంతో హైడ్రా విషయంలో అసలు బీజేపీ స్టాండ్ ఏమిటన్న చర్చ రాజకీయాల్లో మొదలైంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పార్టీ అధిష్టానం అనుమతి మేరకే పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టాలని ఆంక్షలు విధించినట్లు తెలిసిందే. తెలంగాణ బీజేపీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జి విషయంలో పార్టీలో గందరగోళం కొనసాగుతోందని సమాచారం. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిను తానే అంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ నేత అభయ్ పాటిల్ ప్రకటించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాన్ని ఖండించారు. అయితే కిషన్ రెడ్డి మాటలను లెక్క చేయకుండా తెలంగాణ ప్రభుత్వ నమోదు సన్నాహక సమావేశానికి అభయ్ పాటిల్ హాజరయ్యారు. అంతేకాదు ఆగస్టు 17న ఢిల్లీలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్లో తెలంగాణ ఇన్ఛార్జిగా పాల్గొన్నట్లు అభయ్ పాటిల్ ట్వీట్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా తరుణ్ జుగ్ వ్యవహరించారు. ఆయనను జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల ఇన్ఛార్జికే పరిమితం చేయడంతో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి పోస్ట్ ఖాళీగా ఉంది. అధికారికంగా ఈ పదవిలో పార్టీ అధిష్టానం ఇంకా ఎవరినీ నియమించలేదు. కానీ జాతీయ నాయకత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చిందంటూ అభయ్ పాటిల్ తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిగా
తనను తానే స్వయంగా ప్రకటించుకున్నారు. దీంతో కిషన్ రెడ్డితో సహా బీజేపీలో కొందరు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నేతలు పలువురు అభయ పాటిల్ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన వద్దని ఇప్పటికే అధిష్టానానికి తెలియజేసినట్లు సమాచారం. మొత్తానికి క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరున్న బీజేపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరడంతో పాటు నేతలు ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర పార్టీ పెద్దలు దృష్టి సారించారని, త్వరలోనే రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అన్ని సమస్యలకు ఎన్కార్ పడుతుందని ఆ పార్టీలోని కొందరు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది వేరే సంగతి. ప్రస్తుతం మాత్రం బీజేపీ రాష్ట్ర నేతల తీరుతో ఆ పార్టీ క్యాడర్లో తీవ్ర గందరగోళం నెలకొందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.